నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తమిళనాట బీజేపీకి ఝలక్. మంచిగా కష్టపడి పాపం కార్యకర్తలతోటి ప్రజల్లో మమేకమై బీజేపీ పుంజుకుంటున్న సమయంలో ఏం చేసిండ్రు? అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తీసేసి ఆయనతో డమ్మిని పెట్టిరు. ఏమైంది? రెండవ స్థానంలో ఉండాల్సినటువంటి బీజేపీ ఒక్కడే గెలిచాడు. ఓ మంచి నాయకుడు, కష్టపడేటువంటి తత్వం, బీజేపీ పార్టీ కోసం ఏదంటే అది చేసేటటువంటి అన్నామలైనది పక్కకు పెట్టడం అక్కడ బీజేపీకి మైనస్ పాయింట్ అయింది. దాంతో ఏమైంది? కొంత నర్వస్ అయిపోయింది ఆయన. నర్వస్ అయిపోయినాక గెలిచిన తర్వాత అక్కడ విజయ్ అధికారంలోకి వచ్చింది, అయిపోయింది. బీజేపీ అప్పుడు మళ్ళా ఆత్మావలోకనం చేసుకున్నది. ఏమైంది, ఎందుకయింది అనేది తర్వాత తెలిసింది. కార్యకర్తలు అందరినీ అభిప్రాయం తెలుసుకుంటే ఏంటంటే అన్నామలైని పక్కకు పెట్టడం వల్ల బీజేపీ ఒక్కడే గెలిచిండు, ఒక్కటే స్థానానికి పరిమితమైంది అని. మళ్ళీ అన్నామలైని తీసుకోవాలి, అధ్యక్షుడు వేద్దామా, కేంద్ర మంత్రిగా వేద్దామా, ఈ చర్చలల్లో ఏమైందంటే ఆయనకు మరి మండిందో ఏమైందో ఏందో ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నా అన్నాడు. ఆయన ప్రకటించలేదు, కాకపోతే ఇండైరెక్ట్గా అవే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్లోకి పోదాం. తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఏదైనా నిప్పులేంది పొగైతే రాదు. ఇందుకు అనుగుణంగా జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోయంబత్తూరు నగరంలో పెద్ద ఎత్తున పోస్టర్లను హోరెత్తించడం చర్చకు దారితీసింది. అయితే తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేసిన అన్నామలైని అన్నాడీఎంకే ఒత్తిడితో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కానీ ఆయనకు ఇంతవరకు బీజేపీలో కానీ కేంద్రంలో కానీ ఎలాంటి పదవి అన్నది ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సైతం దూరంగా నిలబడ్డ అన్నామలై తాజాగా కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఆదివారం ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. ఏది విషయమైనా కుటుంబ సభ్యులకు తెలియకున్నా అభిమానులకు ఇటువంటి మోస్ట్ సీనియర్ నాయకులు చెప్తారు. అభిమానులకు మాత్రం వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. వాళ్ళ ఫ్లెక్సీలు పెడుతున్నారు చెన్నై నగరంలో అంటే వాళ్ళకు తెలియకుండా జరగలేదు. ఈ సందర్భంగా మా నాయకుడా ముందుండి నడిపించు అన్న నినాదంతో కోయంబత్తూరు మాజీ మేయర్ ఉత్తమ్ బాలాజీ రామస్వామికి చెందిన ఉత్తమ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నగరం అంతటా అన్నామలైకి మద్దతుగా భారీ పోస్టర్లను అతికించారు. సింగనల్లూరు, అవినాశి రోడ్డుతో పాటు నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వాటిపై అన్నామలై చిత్రాలతో పాటు మా నాయక ముందుకొచ్చి నాయకత్వం వహించండి, రా నాయకత్వం వహించు అనే నినాదాలు ముద్రించడం చర్చకు దారితీసింది. బీజేపీలో ఉంటే రా బీజేపీ అధ్యక్షుడుగా మమ్మల్ని ముందుండి నడిపించు, రా రా అంటుంటారు. ఇప్పుడు ఆరా కాదు, ఇక బీజేపీలకు రా రా అని కాదు, కొత్త పార్టీ పెడుతున్నావు, నువ్వు ముందుండి నడిపించు, మేము వెనకాల నీకు ఉంటామన్న నినాదాన్ని కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక నాయకుడిని ఏవో పార్టీకి భయపడి వాళ్ళు చెప్పినట్టు చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ తమిళనాట బీజేపీ 2వ స్థానంలో ఉండాల్సిన బీజేపీ అక్కడ ఒకటే సీటుకు పరిమితమైంది. ప్రేక్షకులారు ఏమంటారు మీరు? అన్నామలైని పక్కకు పెట్టడం వల్ల ఆయనకు సరి అయినటువంటి మద్దతు కేంద్రం నుంచి రాకపోవడం వల్ల నిరాశకు గురై పార్టీ పెడుతున్నాడా, లేదు బీజేపీకి విధేయుడు, ఇవన్నీ ఉట్టి ప్రచారాలు, ఇంకా 4 రోజులైనా సరే బీజేపీ చెప్పినట్టుగా వింటాడు అని అనుకుంటున్నారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.